ఈ డాన్స్ బేబీ డాన్స్ విన్నర్ అయిన తర్వాత ఖమ్మంలో ప్రోగ్రామ్ జరుగుతుంది. బాబు మోహన్ గారు తీసుకెళ్లారు. ఓకే. సో, అప్పుడే విజయ నిర్మల గారు, కృష్ణ గారు నాకు పరిచయమయ్యారు. హ్మ్. సో, వాట్ ఎ వండర్‌ఫుల్ గైస్ అంటే నాకు విజయ నిర్మల గారు, కృష్ణ గారు నన్నంత ప్రేమగా ట్రీట్ చేస్తారని నేను అనుకోలేదు. అసలు నేనెళ్ళి అక్కడ వెళ్ళి 'దేవతలారండి' సాంగ్ జేస్తున్నాను. అసలు విజయ నిర్మలమ్మ వచ్చి "అసలెంత బాగున్నావు, నువ్వెంత చక్కగా చేసావని" నన్ను ఇట్లా హెయిరు ఇట్లా ఇట్లా అంతా నాకిట్లా చేస్తా పాత సినిమా హీరోయిన్‌లు ఎలా "ఎంత అందంగా తయారైనావు. నేను మళ్ళీ సినిమా తీస్తే కృష్ణ గారి పక్కన ఒక సాంగ్‌లన్నా పెడతా నిన్ను" అని అన్నారన్నట్లు. సరే మాట్లాడితే నాకంతా అప్పుడు అంత జనరల్ నాలెడ్జ్ గానీ, బయట వెళ్ళామా, ప్రోగ్రామ్ చేసామా ఉండే. సో, అంత పర్ఫెక్షన్ అనేది మాట్లాడేది ఉండేది లేకుండే. హ్మ్. భయభక్తులతో ఉండేవాళ్ళం. అప్పుడు అమ్మ ప్రోగ్రామ్ అయిన తర్వాత చూసి స్టేజ్ మీదనే అనౌన్స్ చేసింది. హుహుహు. నేను లైఫ్‌లో సినిమా తీస్తే కృష్ణ గారి పక్కన మంచి వేషం ఏపిచ్చి ఒక సాంగ్ చేపిస్తాను మా చాందినితోటి అని చెప్పారు.